గదిలో ఒంటరిగా కూర్చుని అసలు పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం తప్పా ఒప్పా అని మదన పడుతున్న ఒక అమ్మాయి కథ ఇది. ఒక రాంగ్ నెంబర్ పరిచయం, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చివరకు తన ప్రాణ స్నేహితురాల్ని కూడా మరో పేరుతో ఎలా వల్లో వేసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. రాహుల్ మరియు సుందర్ ఇద్దరు ఒక్కరే అని తెలిసిన ఆ క్షణం ఏం జరిగింది? ప్రేమ పేరుతో జరిగే ఈ ఘోరమైన మోసం నుండి ఆ అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? గుండె బరువు ఎక్కించే ఈ కథని తప్పకుండా చివరి వరకు చూడండి. మరి కథలోకి వెళ్తే, గదిలో ఒంటరిగా నాలో నేను బాధపడుతూ కూర్చుని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ కథ ఎలా ముగుస్తుందో ఏమో అని అనుకుంటూ. అసలు నేను చేసే తప్పా ఒప్పా ఏం అర్థం కావటం లేదు నాకు. అసలు ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం, అతని గురించి ఆలోచించడం మంచి పనిలేనా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలతో సతమతం అవుతున్నాను. ప్రతి క్షణం అతని ఆలోచనలే నా మదిలో మెదులుతూ ఉన్నాయి. ఈ క్షణం అతను ఏం చేస్తూ ఉన్నాడు అని, అసలు తిన్నాడో లేదో అని, కనీసం వేళకి లేస్తున్నాడో లేదో అని, రకరకాల ఆలోచనలు నిత్యం నన్ను వేధిస్తున్నాయి. తనతో కాసేపు ప్రేమగా పక్కన కూర్చొని మాట్లాడాలి అని, తన్ని హత్తుకొని అతని కౌగిట్లో అలాగే ఉండిపోవాలని ఎన్నెన్నో కలలు. కానీ నాకు తెలుసు ఇవన్నీ కల్లో తప్ప నిజంగా జరగవని. అయినా కూడా నా మనసు ఎందుకో అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుండి నా ప్రతి పని తనతో ఊహించుకుని చేస్తున్నాను. ఈ క్షణం తన పక్కన ఉన్నట్లు, మరో క్షణం అతని ఒళ్ళో పాపాయిలా పడుకున్నట్లు, ఇలా ఎన్నో ఊహల్లో నా జీవితం గడిపేస్తూ ఉన్నాను. ఒకప్పుడు అతను నాకు కాల్ చేస్తే విసుక్కుంటూ మాట్లాడే నేను ఇప్పుడు ప్రతి క్షణం అతను ఎప్పుడు నాకు కాల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. అందుకే అతనితో నా పరిచయం ఎలా జరిగింది అనే విషయాలు ఒక్కసారి నా మదిలో నెమరు వేసుకుంటూ కూర్చున్నాను. తన పేరు రాహుల్. అనుకోకుండా పరిచయమైన ఒక రాంగ్ నెంబర్ అతను అనుకుంది మొదటగా. అందుకే ఎప్పుడు కాల్ చేసినా విసుక్కుంటూ మాట్లాడేది. రాంగ్ నెంబర్ అని చెబితే అర్థం కాదా అని చెప్పేది. కానీ అతను ఏం పర్వాలేదు, మాట్లాడితేనే కదా ఒకరిని ఒకరు పరిచయం అయ్యేది అని అంటుండేవాడు. అందుకే మొదట్లో రాహుల్ ఎప్పుడు కాల్ చేసినా కూడా నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మా ఆయనకి తెలిస్తే కోప్పడతారు, ఇంకెప్పుడు కాల్ చేయకండి అని చెప్పేది. ఏం పర్వాలేదు, నాకు నువ్వు నచ్చావు, నీ వాయిస్ కూడా నచ్చింది అని మాట్లాడేవాడు. ఒక్కోసారి నీ ఫోన్ లిఫ్ట్ కూడా చేసేదాన్నే కాదు. అదేంటి నాకు పెళ్ళైందని చెప్పినా కూడా వినకుండా మాట్లాడుతున్నాడు అని చిరాగ్గా మాట్లాడేదాన్ని. కానీ నేను విసుక్కున్నా కూడా అప్పుడప్పుడు నాకు కాల్ చేసే అతని ఓర్పు, అతని మాటలు, అతను అతి చనువుగా తన సొంత పెళ్ళాన్ని పిలిచినట్టుగా పిలిచే పిలుపు అన్నీ కలిసి నన్ను అతని వైపు ఆకర్షించేలా చేశాయి. బహుశా ఇలాంటి ఆకర్షణ వలనేమో చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. కొందరు అమ్మాయిలు అయితే ధైర్యంగా ఎదుర్కొని మోసం చేసిన వాడి తాట తీస్తున్నారు. కొందరైతే పరువు మర్యాదలు పోకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరికొందరు అసలు ఏం చేయాలో తెలియక కష్టపడిన వాణ్ణి మర్చిపోలేను అని బాధపడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే నేను అతని మాటలకు ఆకర్షితురాలనయ్యాను. నాకు నేనుగా ఫోన్ చేస్తే చులకన అవుతానేమో అని అతని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ అతనితో విసుక్కుంటూ మాట్లాడినా కూడా చాలా సరదాగా ఉండేదాన్ని. లోపల అతనితో మాట్లాడుతున్నాను అని. నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేవాడు. ఆ మాటలకు నిజంగా చాలా మురిసిపోయేదాన్ని నేను. అందుకే అతని మీద ఇష్టం పెంచుకున్నాను. నిజంగా అతను మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది, కానీ ఎదురు చెప్పాలి అని ఎప్పుడు అనిపించదు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతమందితో మాట్లాడినా కూడా ఎప్పుడు ఇలా ఎవ్వరు నాతో నేను తన సొంతం అనుకునేంత చనువుగా మాట్లాడలేదు. ఎంత తొందరగా అయితే నేను తన ఆకర్షణకు గురయ్యాను, అంతే తొందరగా అతను నన్ను ఎప్పుడెప్పుడు కలుస్తాడా అనుకునేదాన్ని. ఒకరోజు మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి నేను అతను దుబాయ్లో ఉంటాడు అని అన్నాను. మరి మనం పెళ్లి చేసుకుంటే మీ ఆయన వచ్చాక అభ్యంతరం చెప్పడా అనేవాడు.
దానికి నేనైతే అతనికి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాలే అనేదాన్ని. ఒకరోజు మీ ఆయన జీతం ఎంత అని అడిగాడు. దానికి నేను రోజుకొక అబద్ధం ఇంక చెప్పటం నా వల్ల కాదు అని, నాకింక పెళ్లి కాలేదు అన్న నిజాన్ని చెప్పేశాను. దానికతను నువ్వు నా కోసం పుట్టావు కాబట్టే ఇంకా పెళ్లి చేసుకోలేదన్నాడు. ఆ క్షణం నాకు కూడా నా సోల్మేట్ ఇతడేనేమో అనిపించేది. అందుకే క్రమక్రమంగా అతనితో ఎక్కువసేపు మాట్లాడడం మొదలుపెట్టాను. నేను కూడా కొద్దిగా ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అతను ఏమనుకున్నాడో ఏమో, బహుశా నన్ను జయించేశాను అనుకున్నాడు కాబోలు. తర్వాత 4 రోజులకొకసారి, వారం రోజులకొకసారి ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. ఏంటి అని అడిగితే కొద్దిగా బిజినెస్ పనులు, అలాగే ఆఫీస్ వర్క్ టెన్షన్లో అన్నాడు. నేను కూడా అవునా అనుకున్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం చెప్పు అని అన్నాడు. అతని కష్టపడే మనస్తత్వం చూసి నేను ఇంకా కొద్దిగా ఆకర్షణకు గురయ్యాను. ఈ వయసులో బరువు బాధలు తెలిసిన వాడనుకున్నాను. అంతేకాదు తాను సంపాదించే దాంట్లో అప్పుడప్పుడు కొద్దిగా తన స్నేహితులతో గడపడానికి కూడా ఉపయోగించేవాడు. స్నేహితులకు కూడా తను ఖర్చు పెడుతున్నాడంటే అతను ఇంకా మంచి మనసు అనుకున్నాను. నిజమే, మరి దానం చేసే గుణం కొద్దిగా ఎక్కువగానే ఉంది అని తర్వాత మాటల్లో అర్థమైంది. అతనికి అప్పుడప్పుడు మందు, సిగరెట్లు తాగటం అలవాటు ఉన్నాయి. నేను మానే అన్నాను. పని ఒత్తిడి వలన ఒత్తిడి తగ్గించుకోవటానికి అలవాటు చేసుకున్నాను అన్నాడు. ఇప్పుడు నీ కోసం మానేస్తాలే అన్నాడు. ఆ క్షణం నా మాట విని వ్యసనాలు మానేస్తున్నాను అన్నాడు అంటే నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అంతేగా మురిసిపోయాను. ఇంతకన్నా ఇంకేం కావాలనుకున్నాను. ఇంతకన్నా అర్థం చేసుకునేవాడు, ఇంతకన్నా ప్రేమించేవాడు ఇంకెక్కడ దొరకడనుకున్నాను. అప్పుడప్పుడు మాట్లాడుకున్నా కూడా నాతో ఎప్పుడూ అసభ్యంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నాకు అనిపించింది నిజంగా ఉత్తముడు అయ్యుండాలి అని. ఎప్పుడు మాట్లాడినా కూడా యోగక్షేమాలు, తిన్నావా లేదా, గుర్తుకు వస్తున్నావు, చూడాలని ఉంది, ఇలాంటి కబుర్లు మాత్రమే చెప్పేవాడు నాకు. ఇంతకు మించి హద్దు దాటి ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా కాల్ చేస్తే కొన్నిసార్లు మాట్లాడేవాడు, కొన్నిసార్లు కట్ చేసి ఇంట్లో ఉన్నా అని, వర్క్లో ఉన్నా అని సందేశం పంపేవాడు. నాకెప్పుడు అతని మీద అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఒకరోజు హైదరాబాద్ నుండి వాళ్ళ అక్క పిల్లలు వచ్చారు అని, ఫోన్ అప్పుడప్పుడు అక్క పిల్లల దగ్గర ఉంటుందని అనేసరికి నేను కూడా నిజమే కదా, ఈ కాలంలో పిల్లలు ఎక్కువ మొబైల్స్లో పద్యాలు, పాఠాలు వింటూ ఉంటారు కదా అని తనకు వీలు ఉన్నప్పుడే కాల్ చేయమని చెప్పేదాన్ని. తర్వాత వీలు ఉన్నప్పుడు అతనే ఫోన్ చేయడం కానీ, సందేశం పంపడం కానీ చేసేవాడు. అప్పటి వరకు ఏదో కొద్దిగా అప్పుడప్పుడు అనుమానం వచ్చేది అతనికి పెళ్ళయిందేమో అని. కానీ ఏ రోజు ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. అతన్ని గుడ్డిగానే నమ్ముతూ వచ్చాను. ఒకరోజు ఎందుకో నాకు అతనితో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయకుండా తర్వాత ఒక సందేశం పంపాను నాకు. నేను బంధువుల ఇంట్లో ఉన్నాను, ఉదయం మాట్లాడతా అని అన్నాడు. అదేంటి, అబ్బాయిలు బంధువుల ఇంటికి వెళ్ళి 2-3 రోజులు ఉంటారా? నాకెందుకు అనుమానం వచ్చింది అతనికి పెళ్ళయి ఉంటుందని. నేను అదే విషయం అతనితో అన్నాను. బంధువుల ఇంట్లో అబ్బాయిలు ఎవ్వరూ 2 రోజులు ఉండరు, నీకు పెళ్ళైనట్లు ఉంది, నువ్వు మీ అత్తగారింట్లో ఉన్నట్టున్నావన్నాను. దానికి అతను అదేం లేదు, నాకు పెళ్ళవ్వలేదు, నువ్వు నా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నాడు. నేను గుడ్డిగా నమ్మాను అతనికి పెళ్లి కాలేదేమో అని. ఇంకా ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే అతని మీద ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తాయనుకున్నాడు కాబోలు. నన్ను తొందరగా కలవడానికి ఏర్పాట్లు చేశాడు. నేను బయట ఎక్కడైనా కలిసి కూర్చొని మాట్లాడుకుందామన్నాను. దానికతను సరే అని చెప్పి పక్క జిల్లా నుండి మా జిల్లాకు వచ్చాడు. ఆ రోజు నేను కూడా అతనితో కలిసి మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి అనుకున్నాను. సరే అని అతను ఇక్కడికి వచ్చిన రోజే నేను కూడా వెళ్ళాను. అతను చాలా తెలివిగా హోటల్లో రూమ్ బుక్ చేశాడు. నేను రాను రాను అని అంటున్నా కూడా, బయట అయితే అందరూ చూస్తారు, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా అన్నాడు.
నాకు చాలా భయం వేసింది. దాదాపు ఒక 2 గంటల వరకు నేను రాను రాను అని చెప్తూనే ఉన్నాను. ముందే చెప్పినా కదా అతని మాటలు వింటే ఎవరైనా సరే కరిగిపోవాల్సిందే అని. అలాగే నేను కూడా మొత్తానికి ధైర్యం చేసి అతన్ని కలవడానికి వెళ్ళాను. మొదటిసారి ఎంత కంగారు పడ్డానో నాకే తెలుసు. వెళ్ళినా కూడా చాలాసేపు నాకు కంగారు తగ్గలేదు. కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. కానీ నాకు చాలా కోపంగా ఉంది. మొదటిసారి నేనెప్పుడు వెళ్ళని ప్రదేశానికి నన్ను తీసుకువచ్చాడు అని చాలా కోపం. నేను బాగా తిట్టడం మొదలుపెట్టాను, కానీ అతను మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం నన్ను మరింతగా ఆకర్షించింది. అమాయకంగా కనిపించే రూపం, నేను ఎన్ని తిట్టినా కూడా మౌనంగా నిలబడి ఉన్న అతని విధేయత అన్నీ నన్ను ఆకర్షించాయి అతని వైపు. కొద్దిసేపటి తర్వాత నా కోసం అతను భోజనం ఆన్లైన్లో పెడతానన్నాడు. నేను తినివచ్చాను, నాకు వద్దు, నీ వరకు తెప్పించుకో అన్నాను. సరే అని భోజనం ఆర్డర్ పెట్టాడు. వచ్చాక ఇద్దరం కలిసి తిందామన్నాడు. నేను నాకు వద్దన్నాను. సరే ఒక ముద్ద తిను అని నాకు తినిపించాడు. నేను ఇదే ప్రేమ అనుకుని కరిగిపోయాను. అతను ప్రేమగా తినిపించిన ఆ ఒక్క అన్నం ముద్దలోనే నేనెక్కలేని ప్రేమను వెతుక్కున్నాను. ఇంతకు మించిన ప్రేమ ఇంకెక్కడ ఉంటుందనుకున్నాను. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్న వేమన పద్యం గుర్తుకు వచ్చింది నాకు. ప్రేమ తినిపించే ఒక్క ముద్ద అన్నమైన చాలు, ఎంతో కడుపు నిన్నట్టుగా అనిపించింది మనకు. ఎంతైనా ఆడవాళ్ళం కదా, చిన్న చిన్న విషయాల్లోనే ఎక్కువ ప్రేమను వెతుక్కునే అల్ప సంతోషులం మేము. బహుశా అందుకే ఏమో ఆ రోజు అతను ఏం చేసినా కూడా అడ్డు చెప్పలేకపోయాను. అందుకే పెళ్లికి తర్వాత జరగవలసిన కార్యం పెళ్లికి ముందే జరిగిపోయింది. అసలు అతని మాటల వల్లనో లేదంటే అతని అమాయకత్వమైన చూపుల వల్లనో ఏమో తెలియదు, కానీ ఆ రోజు ఆ క్షణం నేను అతనికి అడ్డు చెప్పలేకపోయాను. సరికదా, నేను కూడా సహకరించాను. తర్వాత నాకు తప్పు చేశాను అనే భావన ఏమాత్రం కలగలేదు. సరికదా, నా సొంతం అనుకున్న మనిషికే కదా నీ సొంతమైంది అనే కోణంలో నాకు నేను సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఇద్దరం కలిసి కూర్చుని ప్రేమగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము. అసలు మేము మాట్లాడుకున్నదే చాలా తక్కువ రోజులు. మేము కలుసుకున్నదే మొదటిసారి. అయినా కూడా ఎన్నో జన్మల నుండి తను నాకు తెలిసినట్లుగా, మాది జన్మ జన్మల బంధం అన్నట్లుగా నేను అతనికి సొంతమైపోయానంటే ఇది నా అమాయకత్వమే అవుతుందేమో. తర్వాత నేను అతను ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అతను నాకు పెళ్ళయిందని, తనకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్పాడు. నేను సరదాకంటున్నాడేమో అని అనుకున్నాను. కానీ తన మొబైల్లో ఫోటోలు చూపించడంతో నమ్మక తప్పలేదు. ఇక నేను అతన్నేమనలేదు. నా అమాయకత్వానికి, నా తొందరపాటు పనికి నాలో నేనే కుమిలి కుమిలి ఏడ్చాను. అలా ఏడుస్తూ ఉంటే అతను పాపం చాలా బాధపడ్డాడు. వెంటనే నన్ను ఓదార్చడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు మోహన అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. ముందు నీకు నిజం చెప్తే నువ్వు నాతో మాట్లాడేదానివా చెప్పు, అందుకే నేను నీ దగ్గర నాకు పెళ్ళైన విషయం మాత్రమే దాచిపెట్టాను, అంతేకాని వేరే ఇంకే విషయం దాచలేదు. నన్ను క్షమించి మోహన అని చాలా ప్రాధేయపడ్డాడు. నా కళ్ళు తిరగటం మొదలుపెట్టాడు. అలా దాదాపు ఓ గంట పాటు ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఏడవకు మోహన, దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పాడు. నాకు నువ్వు కావాలి, దయచేసి దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అని ఎంతో బ్రతిమలాడాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇతన్ని నమ్మాలా వద్దా? ఇవన్నీ తప్పు జరగకముందు ఆలోచించవలసిన విషయాలు కదా. ఇప్పుడు నేను ఆలోచించి మాత్రం ఏం ప్రయోజనం అని మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా గురించి కాకుండా అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇతనేమైనా మోసగాడా? ఒకవేళ మోసగాడైతే నా దగ్గర తనకు పెళ్ళైన విషయం దాచి ఉంచేవాడు కాదు కదా అని అనుకున్నాను. నా శరీరం కోసం మోసం చేశాడా? ఒకవేళ నా శరీరం కోసమే ఇలా చేస్తే నాతో అవసరం తీరిపోతుంది కదా. మరెందుకు నన్ను మోసం చేశాడు? నన్ను మోసం చేయటంలో అతని ఉద్దేశం ఏమిటి? ఇలా రకరకాల ప్రశ్నలు
నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. వీటికన్నిటికీ ఇక్కడ సమాధానం దొరకదు. నేను ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఏం చేయాలో కూడా నా మనసుకు అర్థమవ్వదు. ఒకవేళ కొద్దిసేపు ఇక్కడే ఉన్నా కూడా అతను తన్ని తాను సమర్థించుకుంటాడు. జరిగినది తప్పు కాదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నన్ను మోసం చేయాలనుకుంటే తన ఉద్యోగానికి, తన సంసారానికి, తన భవిష్యత్తుకి ప్రమాదమని తెలుసు కూడా ఎందుకు తప్పు చేస్తాడు? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా? అయినా పెళ్ళైన వాళ్ళు ప్రేమించకూడదా? అయినా నా అమాయకత్వానికి, నా తెలివి తక్కువతనానికి నేను అతన్ని నిందించడం ఎంతవరకు సరైందని ఆలోచించడం మొదలుపెట్టాను. అతను చాలా కంగారు పడ్డాడు. నేనెక్కడ అతన్ని వదిలేస్తానా అని బాధపడ్డ మొదలుపెట్టాడు. కానీ నేను ఏం చేయాలి? ఏమిటి నా పరిస్థితి? ఇప్పుడు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి అని రకరకాల ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టాయి. తప్పు చేసిన వాడు కాదు, ఆ తప్పుని సరిదిద్దుకునే వాడి నిజమైన మనిషి అంటారు కదా. తెలుసో తెలియకో ఒక తప్పు చేశాను. ఇప్పుడు నేను దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? నాకేం అర్థం కావటం లేదు. జరిగింది ఒక పీడకల అని అతన్ని మర్చిపోయి ఈ తరం అమ్మాయిల నా బ్రతుకుని బ్రతకనా? లేదంటే తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కనుక ఇక అతనితోటి నా జీవితమని పాత్రం అమ్మాయిలా ఆలోచించనా? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎటువైపున అడుగులు వేయాలి? ఇలా ఎన్నెన్నో విధాలుగా ఆలోచించినా నాకేం చేయాలో అర్థమవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి నీ మోసపోయాను అని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనా? ఒకవేళ చేస్తే ఏం లాభం వస్తుంది నాకు? అతడికి శిక్ష వేయించగలను, అంతేకాని తర్వాతి పరిణామం నలుగురిలో నేను నవ్వుల పాలవ్వటం, అందరి చేత మోసపోయిన ఆడదిగా ముద్రించబడ్డం, ఇలా రకరకాల ప్రశ్నలతో నేను అక్కడి నుండి బయటికి వచ్చేశాను. గదిలో నుండి బయటకు వచ్చానే గాని ఏం చాలో తోచలేదు. అలా శూన్యంలోకి చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాం. అతను నా వెనకాలే వచ్చి, నువ్వలా ఉండకు మోహన, కావాలంటే నన్ను కొట్టు తిట్టు కానీ నాతో మాట్లాడు అని వెంట పడుతున్నాడు అతని బైక్లో. అందరూ మమ్మల్నే చూస్తూ ఉన్నారు అని అతని బైక్ ఎక్కు మోహన అనగానే నేను అతని బైక్ మీద కూర్చున్నాను. అలా కొద్ది దూరం వెళ్ళాక మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను దిగబెడతాను అన్నాడు. ఇప్పటి వరకు మేం ప్రేమగా మాత్రమే మాట్లాడుకున్నాం, కానీ ఇంతవరకు ఒకరి ఊరు ఒకరికి తెలియదంటే ఎవరు కూడా నమ్మలేరు కదా. నేను మా ఇల్లు ఎక్కడో కూడా చెప్పలేదు అతనికి. అలా కొద్ది దూరం బైక్లో వెళ్ళాక ఒక చోట బైక్ ఆపాడు. దయచేసి ఏమైనా మాట్లాడు మోహన, నాకు నువ్వు కావాలి, అర్థం చేసుకో అన్నాడు. కావాలంటే ఇప్పుడు చెప్పు, ఏదైనా గుడికి వెళ్ళి నేను నీకు తాళి కడతాను, అప్పుడైనా నీకు నా మీద నమ్మకం కలుగుతుందేమో అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాని నేను మౌనంగా నిలబడ్డాను. పెళ్ళంటే బొమ్మల పెళ్ళ అనుకున్నాడు కాబోలు అని మనసులో నేను అనుకున్నాను. అభిమానమా ఆత్మాభిమానమా ఎటు తేల్చుకోలేక ఉన్నాను. సరే అని అభిమానం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని అతనితో మళ్ళీ మాట్లాడాను. కాదు కాదు, అతనితో నేను మాట్లాడే విధంగా అతనే చేసుకున్నాడు. బెదిరించి కోపగించుకొని చెబితే ఎవరు కూడా వినరేమో, కానీ ప్రేమగా చెబితే ఎవరైనా మాట వినకుండా ఎలా ఉండగలరు? బహుశా అతను నాతో మాట్లాడు, లేదంటే అది చేస్తా ఇది చేస్తా అని నన్ను బెదిరించలేదు. నాతో ప్రేమగా మాట్లాడు చాలు అని వేడుకున్నాడు. అందుకే ఏమో సున్నితమైన నా మనసు అతని మాటలు కరిగిపోయింది. అంత పబ్లిక్ ప్లేస్ అని తెలుస్తూ కూడా నేను అతన్ని హత్తుకున్నాను ప్రేమగా. కానీ అతను మాత్రం నా నుదుటి మీద ముద్దు పెట్టి, ఎవరైనా చూస్తారు బాగుండదు, మనం బైక్లో వెళ్తూ మాట్లాడుకుందామన్నాడు. నా గౌరవం గురించి ఆలోచిస్తున్నాడంటే అతని మనసు చాలా మంచిదనుకున్నాను. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళలో ఉండే లోపాలు కూడా మనకు కనపడవేమో కదా. మళ్ళీ మరుసటి రోజు నేను అతను ఉండే గదికి అతనికి చెప్పకుండా వెళ్ళాను. అక్కడ గదిలో మందు వాసన, సిగరెట్ పొగ వాసన. నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా, మందు సిగరెట్ తాగటం మానేశాను అని అన్నావు. అప్పుడు అతను, అదేం లేదు బుజ్జి, నువ్వు నాతో మాట్లాడతావో లేదో అని రాత్రంతా నిద్రపట్టలేదు, అందుకే టెన్షన్ వలన అది తాగవలసి వచ్చిందన్నాడు.
ఇంతకుముందు ఎవరైనా తాగితే అసహ్యం ఇప్పుడు రావటం లేదు. నేను కూడా మౌనంగా ఉన్నాను. అయినా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మందు సిగరెట్ తాగను. ఇలా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడే అన్నాడు. దానికి నేను బయటికి వచ్చినప్పుడు కేవలం ఇవేనా లేక ఇంకా ఏవైనా అలవాట్లు ఉన్నాయా అని అన్నాను. దానికి అతను ఇంకా అంటే ఇంకేం అలవాట్లు అన్నాడు. అదే ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవరినైనా అమ్మాయిలను కూడా తెచ్చుకుంటావా ఆనందించడానికి అన్నాను. దానికి అతను నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేదు. నా భార్య తర్వాత నేను తాకిన ఆడదానివి నువ్వే అన్నాడు. నేను ఏ క్షణమైతే నిన్ను ఇష్టపడ్డం మొదలుపెట్టాను ఆ క్షణం నుండి నేను నీతో పాటు నీ అలవాట్లు నీ కుటుంబం అన్నిటినీ స్వీకరించాలనుకుంటున్నాను. ఏదైనా ఉంటే ధైర్యంగా చెప్పు అన్నాను. అతను నిజంగా మా బాబు మీద ఒట్టు, నాకు బయట అమ్మాయిలను తెచ్చుకుని ఆనందించడం అలవాటు లేదు బుజ్జి అని అన్నాడు. ఈ మాత్రం దానికి నువ్వు బాబు మీద ఒట్టు ఇంకోసారి వేసావనుకో నీకు మంచిగా ఉండదు అని అన్నాను. దానికి అతను సరే బుజ్జి ఇంకెప్పుడు అలా బాబు మీద ఒట్టు వేయనులే అన్నాడు. ఇక ఆ రోజు నేను అతనితో సరదాగా గడిపిన తర్వాత నాకు ఇంకా అతని మీద ప్రేమ ఎక్కువైంది. ఎందుకంటే అతని అమాయకత్వం మరియు అతని కళ్ళకపటం లేని తనాన్ని చూసి నిజంగానే మనసులో ఏది కూడా దాచుకోవటం అతనికి ఇష్టం లేదు. నాలాగనే అన్నీ కూడా ధైర్యంగా చెప్పేస్తుంటాడు. ఆ రోజు ఆ క్షణం అతని వదిలి రావటానికి నా మనస్సు అంగీకరించకపోయినా కూడా భారంగానే అక్కడి నుంచి వచ్చేశాను. అతడు కూడా ఇష్టంగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇద్దరం అక్కడి నుండి వెళ్లే ముందర అతను నా నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ బుజ్జి అని అన్నాడు. నాకేం చెప్పాలో కూడా తెలియక థ్యాంక్ యూ అన్నాను. అదేంటి లవ్ యూ టు చెప్పవా అని అడిగితే ఇంతకు మించిన ప్రేమ నాకు నీ మీద కలిగినప్పుడు తప్పకుండా చెప్తాలే అన్నాను. ఈ ప్రపంచంలో ఎవరు బాగా ప్రేమించగలరని ఎవరైనా అడిగితే దానికి సమాధానంగా ఒక పెళ్ళైన వ్యక్తికి మాత్రమే ఎవరిని ఎంత ప్రేమించాలనే విషయం బాగా తెలుస్తుంది అని సమాధానం చెప్తాను. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన కులీ కుతుబ్ షా భాగమతి కోసం భాగ్యనగరం నిర్మించిన బహుశా ఈ ప్రేమ వలననే కాబోలు. అందుకే ప్రేమ కావాలి అనుకునే వాళ్ళు చాలామంది పెళ్ళైన వ్యక్తిని కూడా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే ప్రేమ విఫలమైన వ్యక్తికి కూడా తెలుసు తన ప్రేమ ఎలా విఫలమైందనేది. అందుకే రెండోసారి తన జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఇంకా ఎక్కువగా ప్రేమించగలరు. ఎందుకంటే వాళ్ళకు రెండోసారి వాళ్ళ భాగస్వామిని కోల్పోవటం ఇష్టం లేకనో లేదంటే మొదటి ప్రేమలో జరిగిన తప్పు రెండోసారి ప్రేమలో జరగటం ఇష్టం లేకనో జాగ్రత్తగా చూసుకుంటారనిపించింది. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనసులో ఏదో తెలియని బాధ. అంతటి తారలకి తప్పని తిప్పలు మామూలు వ్యక్తులకు మనకుండవా? ఈ సమాజం మనం చేసే పనికి హర్షిస్తుందా? ఎవరైనా అనుకుంటారా మంచో చెడు అతని వలన నాకు జరిగిన నష్టానికి నేను అతనితోనే జీవించాలి అనుకున్నానంటే లోకం మాత్రం ఎక్కడ మగాడు దొరక్క పెళ్ళైన వాడిని తగులుకుందంటారు. ఏమిటి ఈ లోకం పోకడా? ఎవరేం చేసినా అందులో ఉన్న మంచిని తప్ప చెడునే వెతుకుతుంది. ఇప్పుడేం చేయాలి నేను? సమాజాన్ని ఎదిరించి నిలబడాలా లేక సమాజానికి తలవంచి గుట్టుగా బ్రతకాలా ఏం అర్థం కావటం లేదు. కానీ అతని తలుపు వస్తే మాత్రం అతని కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అతని గుండెలపై నా తల పెట్టుకుని అతడి గుండె చప్పుడు వింటూ పడుకుంటే ఈ ప్రపంచంలో అంతకు మించిన సాహిత్యం వేరే ఏది ఉండదనిపిస్తుంది నాకు. అతడి కౌగిల్లో ఎన్ని రోజులైనా అలాగే తిండి నిద్ర లేకుండా కాలం గడిపేయచ్చు అనిపిస్తుంది. దీన్ని మోహం అంటారో వ్యామోహం అంటారో నాకే తెలియటం లేదు. కానీ నా మనసు మాత్రం అతనితో గడపాలి అని తహతహలాడుతుంది. అతడి స్పర్శ కోసం అతడి మాటల కోసం నా మనసు మరింత తొందర చేస్తుంది. నేను కట్టుకున్న ఈ తెల్ల చీర అతడి రాక కోసం ఎదురు చూస్తుంది. నా తల్లో పెట్టుకున్న మల్లెపూలు అతడి చేతిలో నలిగిపోవాలి అని పరితపిస్తూ ఉన్నాయి. ఎవరికి అర్థమవుతుంది నా విరహ వేదన, మౌన రోదన? సమాజాన్ని ఎదిరించి అతని కోసం ఆరాటపడి అతని వద్దకు వెళ్ళలేను. అలా అని ధైర్యం చేసి అతన్ని నా వద్దకు పిలవలేను. ఎన్ని రోజులు ఒంటరిగా
వనవాసం చేయాలో అతని రాక కోసం నాకే అర్థమవ్వలేదు. దేవుడు అనేవాడు ఉంటే కాలం కలిసి వస్తే నా ఈ విరహ వేదనకు ఏదైనా మంచి పరిష్కారం చూపితే బాగుండేది. నా మొబైల్లో ఏ కాలు వచ్చినా సరే అది అతని నుండి వచ్చిన కాలేమో అని నా మనస్సు ఎంతగా పరుగులు తీస్తుందో అది అతడి కాల్ కాదు అని తెలియగానే అంతే తొందరగా చిన్నబుచ్చుకుంటుంది. ఎవరి కోసమో ఈ ఎదురు చూపులు తెలియకుండానే ఇన్ని రోజులు గడిపేశాను. ఇప్పుడు ఈ ఎదురు చూపులు ఒక వ్యక్తి కోసం అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేక నాలో నేను చాలా బాధపడుతున్నాను. బహుశా వయసు వేడి వల్ల వచ్చిన తాపం కావచ్చు. కానీ ఈ తాపాన్ని నేను అందరి మీద చూపించడం లేదు కదా, అందరితో పొందు కోరడం లేదు కదా. మరి నేనెందుకు తప్పు చేసిన దాన్ని అవుతాను? నేను తప్పించే ఓ వ్యక్తి ప్రేమ కోసం మాత్రమే కదా. నేను కోరేది కూడా ఒక వ్యక్తి పొందు మాత్రమే కదా. మరిలాంటప్పుడు నేను చేసే తప్పు ఎలా అవుతుంది అని నన్ను నేనే సముదాయించుకునేదాన్ని. ఇప్పుడు ప్రతిరోజు అతను రాక కోసం ఎదురు చూడడమే నా పని అయింది. అతనితో ఎప్పుడు మాట్లాడాలి, అతన్ని ఎప్పుడు కలవాలి అని నా మనసు తహతహలాడుతుంది. అలా ఎదురు చూపుల్లో అప్పుడప్పుడు అతని ఫోన్ కాల్ తప్ప ఇంకేం ఉండదు. ఎలా ఉన్నావే, ఏం చేస్తున్నావే, తిన్నావా, ఆరోగ్యం బాగుందా, సరే నాకు పని ఉన్న తర్వాత మాట్లాడతా, ఇవే మాటలు ఫోన్ చేసిన ప్రతిసారి మామూలు అయిపోయాయి. అతని తలుపు గుర్తుకు వస్తేనే నా క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది. మరి పాతకాలంలో వాళ్ళు నెలల తరబడి వాళ్ళ ప్రియుడి కోసం ఎలా ఎదురు చూసేవారో నాకు అర్థమవటం లేదు. బహుశా ఆ రోజుల్లో వాళ్లకు ఎలాంటి సమాచార మాధ్యమాలు లేకపోవటం వలనేమో. కానీ వాళ్ళు ఎంత విరహవేదన అనుభవించి ఉంటారో అంతే విరహవేదన ఈ కాలంలో నేను కూడా అనుభవిస్తున్నాం. అలా అతని తలుపులతో గడిపేస్తున్న నాకు ఒకరోజు అతని నుండి ఫోన్ వచ్చింది. నాకు నిన్ను కలవాలని ఉంది అని అన్నాడు. నాకు కూడా ప్రతిరోజు నిన్ను కలవాలని ఉంటుంది. అప్పుడు నా బాధ నీకు అర్థం అవ్వలేదా ఏంటన్న మనసులో నేను అనుకున్నాను. అయితే అన్నాను నేను. దానికతను, నేను నిన్ను ఎంతకాలంగా కలవాలనుకుంటున్నాం, నేను మీ ఊరు వస్తున్నాను అని అన్నాడు. అంటే ఏంటి, నేను ప్రేమగా కాసేపు మాట్లాడాలి అనుకుంటే అతనేమో కామంగా మాట్లాడుతున్నాడు. నా ప్రేమకు అతని ప్రేమకు ఎంత తేడా ఉంది అని మనసులో అనుకున్నాను. నా ప్రేమ తపన అతనికి అర్థమవటం లేదా ఏంటి అని మనసులో అనుకున్నాను. సరే ఏదైనా కానీ ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవాలి అని అనుకున్నాను. సరే వస్తాను అని చెప్పాను. అలా మరుసటి రోజు ఉదయం మేం ముందుగా ఏ హోటల్లో ఏ గదిలో అయితే కలుసుకున్నామో అదే హోటల్ మరియు అదే గదిలో మళ్ళీ కలుసుకున్నాం. గదిలోకి వెళ్ళగానే నా గతం తాలూకు అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ఆ క్షణం నన్ను చూసి నేనే సిగ్గుపడ్డాను. నేనేనా ఇలా ప్రవర్తించేది అనిపించింది నాకు. అందుకే ఈసారి ఎలాంటి తప్పు జరగటానికి తావివ్వకుండా మసులుకుంటున్నాను. కానీ అతను ఊరుకోవటం లేదే. పెళ్ళైన వాడు నీ వద్దంటే మాత్రం ఆగిపోతారా ఏంటి? అతను అనుకున్న పని అతను చేసేశాడు. ఇక చేసేదేమీ లేక నేను అయిష్టంగానే మౌనంగా ఉన్నాను. అలా ఎందుకు మౌనంగా ఉండటం? నేనంటే నీకు ఇష్టం లేదా, లేక నమ్మకం లేదా? సూటిగా చెప్పు అన్నాడు. దానికి మౌనం తప్ప నా దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నిన్నే అడిగేది, అలా ముభావంగా ఉండకు, నాకే విషయం అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి నేను, ఇలా చెప్పాలి తనకు నా బాధ. సరే అని చెప్పటం మొదలుపెట్టాను. నాకు నువ్వు కావాలి, నీతో జీవించడం కావాలన్నాను. దానికతను, సరే అయితే నాతో పాటు మా ఊరికి రా, నేను నిన్ను పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతాను, ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉంటాను అని అన్నాడు. లేదంటే బెంగళూరులో ఏదైనా జాబ్ చూస్తాను వచ్చే అన్నాడు. లేదా మీ ఇంట్లో అమ్మనాన్నలకు చెప్తాను, నిన్ను పెళ్లి చేసుకొని మీ ఇంట్లోనే ఉంచుతాను, అప్పుడప్పుడు వచ్చి వెళ్తానన్నాడు. ఈ మూడిట్లో పై రెండు విషయాలు జరుగుతాయేమో కానీ మూడో విషయం కళ్ళు కూడా జరగదు. దీనికి మా అమ్మ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఎటొచ్చి మొదటి రెండు విషయాల్లో ఏ దానికి ఒప్పుకున్నా కూడా నేను అతనికి రెండవ భార్యగాను లేదంటే ఉంపుడు గత్తెగాను మిగిలిపోతాను. ఒకవేళ నేను ఉంపుడు గత్తెగా ఉంటాననుకున్నా కూడా సమాజం నన్ను గౌరవంగా చూడదు. దేనికి ఒప్పుకోవాలి నేను? ఆలోచించుకునే ఓపిక కూడా లేదు నాకు.
నాలో నేను చాలా నలిగిపోతున్నా. అతన్ని నేను సరిగా అర్థం చేసుకోవటం లేదు, కానీ నాకంటే అతనే నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాడు. నిజమే మరి. నా దగ్గర అందం, చదువు ఉన్నాయి, మరి అతని దగ్గర ఆస్తి, ఉద్యోగం ఉన్నాయి. నేను అతడి ఆస్తిని చూసి, ఉద్యోగాన్ని చూసి ఇష్టపడ్డాను అనుకుంటారే కానీ అతని ప్రేమను, అతని మాటలను, అతని మనస్తత్వాన్ని చూసి ఇష్టపడ్డాను అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆఖరికి అతను కూడా నమ్మడు. ఏది ఏమైనా నేను తీసుకునే ప్రతి నిర్ణయం మా కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. అతని ప్రేమ కోసం నేను వెళ్ళిపోతే లేచిపోయిన ఆడదంటారు. అప్పుడు సమాజంలో మా కుటుంబం పరువుగా బ్రతకగలుగుతుందా? కూతుర్ని సరిగా పెంచడం చేత కాలేదని నా తల్లిదండ్రులను నాన్న మాటలంటారు. అంతేనా? తర్వాత నా సోదరుల పరిస్థితి ఏంటి? వాళ్ళకు పెళ్ళి అవుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను వేధించసాగాయి. ఎటువైపు అడుగులు వేయాలి తేల్చుకోలేకపోతున్నాను. ఒకవైపు ఇష్టమో కష్టమో నా శరీరాన్ని అప్పగించిన ఒకరికే నేను సొంతమవ్వాలా, లేక జరిగింది ఒక పీడకల అనుకొని ఏం జరగనట్టు ముందుకు వెళ్ళిపోవాలా? ఏది ఏమైనా నేను అతని గురించిన ఆలోచన నుండి బయటపడాలి అనుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం చూసుకోవాలనుకుంది. ఇష్టమో కష్టమో నాకు నచ్చిన దారిలో నేను వెళ్ళాలి అనుకుని ధైర్యం చేసి ఇంట్లో జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నా అని చెప్పి బెంగళూరు వెళ్ళింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవటం వలన అతను వాళ్ళ ఊరి దగ్గరే ఉన్నాడు. నేను బెంగళూరు వెళ్ళాక అతనికి కాల్ చేశాను. అతను కూడా వీలు చూసుకుని వచ్చి కలుస్తానన్నాడు. ఈ లోపల ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుని ఆరాటపడి ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదించుకుంది మోహన. ఉద్యోగంలో చేరిన తర్వాత కొత్త జాబ్, కొత్త వ్యక్తుల పరిచయాలతో చాలా బిజీ అయిపోయింది. అసలే అతను కూడా అప్పుడప్పుడు కాల్ చేసేవాడే, కానీ ప్రతిరోజైతే కాల్ చేసేవాడు కాదు కదా. దానితో మోహన కూడా కొద్దిగా బిజీ అయిపోయి క్రమక్రమంగా అతని గురించిన తలుపులను తగ్గించుకోవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు 24 గంటలు అతని ఫోన్ కోసం ఎదురు చూసే మోహన ఇప్పుడు అతను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేనంతగా పనిలో బిజీ అయిపోయింది. ఇప్పుడు మోహన 4 గోడల మధ్య కాకుండా నలుగురు మనుషులు ఉండే సమాజంలో బ్రతుకుతుంది. అందుకే ఇప్పుడు మోహన కూడా నలుగురిలా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే అతని గురించిన ఆలోచనలను పెద్దగా రానివ్వటం లేదు. అప్పుడప్పుడు అతను కాల్ చేస్తే మాత్రమే మాట్లాడేది. అలా ఒక 3 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు అతను బెంగళూరు వస్తున్నా అన్నాడు. దానికి మోహన ఆలోచనలో పడింది. ఇప్పుడిప్పుడే నీ ఒక ఉద్యోగంలో స్థిరపడిపోవాలి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అతను వస్తే, అతన్ని కలిస్తే, అతనితో పాటు నేను బయట తిరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? బయట నలుగురిలో తిరుగుతూ ఉండటం వల్ల, హాస్టల్లో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియటం వలన మోహన్ అతనితో ఎలా బయట తిరగాలి అని భయపడింది మొదట్లో. ఎందుకంటే అబ్బాయిలతో బయట మాట్లాడే అమ్మాయిల్ని చూసి సమాజంలో వాళ్ళు ఎలాంటి మాటలు అనుకుంటారో నన్ను చూసి కూడా అలాగే అనుకుంటారు కదా. కంగారు పడింది మోహన. కానీ అనుకోకుండా ఈసారి అతనితో పాటు అతని భార్య, బిడ్డకు రావటం, అతను మొత్తం సమయం తన కుటుంబంతో గడపడం వలన మోహన్ను కలవటానికి వీలు లేకుండా పోయింది. దానితో మోహన కూడా కొద్దిగా మనసును తేలికపరుచుకుంది. అంతేకాకుండా అసలు తాను చేస్తున్నది సరైన పద్ధతి అవునా కాదా అనే విషయాన్ని గురించి మోహన కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. మొత్తానికి అతను కూడా బెంగళూరు నుండి వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఎలా అయినా మోహన్ను కలవాలి అనే ఉద్దేశంతో మోహన పనిచేసే ఆఫీస్ దగ్గరకు వచ్చి మోహన్ను కలిసి పక్కనే ఉన్న కాఫీ షాప్లో ఇద్దరు కాఫీ తాగి ఎవరి దారిలో వాళ్ళు బయలుదేరారు. దాని తర్వాత ఒకరోజు మోహన బాత్రూంలో స్నానం చేస్తూ ఉండగా మోహన మొబైల్కి అతని నుండి చాలా కాల్స్ వచ్చాయి. మోహన కాల్స్ లిఫ్ట్ చేయకపోయేసరికి కాల్ మీ అర్జెంట్ అని ఇన్బాక్స్లో ఒక మెసేజ్. ఏదైనా పని ఉందేమో అని మోహన స్నానం చేసి రాగానే అతనికి కాల్ చేసింది. మోహన కాల్ చేయగానే మీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేదు అనే సమాధానం విని అప్పటి వరకు తన మొబైల్ రీఛార్జ్ చేయలేదు అనే విషయం గుర్తుకు వచ్చి తన రూమ్మేట్ అయిన స్వరూప మొబైల్ అడిగి తీసుకుని అతనికి కాల్ చేసింది. ఏదో ఒక పని గురించి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మోహన ఈ నెంబర్ నాది కాదు, ఈ నెంబర్కి ఇంకెప్పుడు కాల్ చేయకు అని చెప్పి స్వరూప మొబైల్ నుండి
అతని నెంబర్ పూర్తిగా డిలీట్ చేసింది. అలా తన స్నేహితురాలి మొబైల్ నుండి అతనికి కాల్ చేసిన తర్వాత 3 నెలలకు ఒకరోజు అనుకోకుండా తన స్నేహితురాలి స్వరూప్ మొబైల్ అవసరమయ్యి తీసుకుంది. ఎలాగో చాలా రోజులైంది కదా, తనతో కూడా ప్రేమగా మాట్లాడి అనుకుని ఇద్దరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అనుకోకుండా మోహన చేతిలో తన స్నేహితురాలి మొబైల్ ఉండగా ఆ అబ్బాయి నెంబర్ నుండి స్వరూపకు సందేశం వచ్చింది. ఏమిటా అని చూసిన మోహన ఒక్కసారిగా షాక్కి గురైంది. ఎందుకంటే అది తన ప్రియుడి మొబైల్ నుండి వచ్చిన సందేశం. అది కూడా ఏం చేస్తున్నావు డియర్ అని చివర్లో ఇలాంటి ఎమోజీలతో ఉంది. చూసిన మోహన తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. స్వరూపను మాటల్లో పెట్టి స్వరూప మొబైల్లోని వాట్సాప్ చాట్ ఓపెన్ చేసింది. ఈ నెంబర్ తన ప్రియుడి నెంబరే, కానీ పేరు మాత్రం వేరేలా ఉంది. సరే అని చాట్ మొత్తం ఓపెన్ చేసి చూసింది. అసలు చాట్లో పదాలు ఎంత అసభ్యంగా ఉన్నాయంటే ఇన్ని రోజుల తన పరిచయంలో తనెప్పుడు అంత అసభ్యంగా చాట్ చేయలేదు. అంతేకాదు స్వరూప తన అర్ధనగ్న చిత్రాలు కూడా అతనికి సెండ్ చేసిందంటే వీళ్ళు ఇంకెంత దూరం వెళ్ళి ఉంటారో ఊహించగలిగింది మోహన. తన పక్కనే ఉంటున్నా కూడా ఏ రోజు స్వరూపం మీద మోహనకు కొంచెం కూడా అనుమానం రాలేదు. పైగా తన ప్రియుడు తనకు తెలియకుండా తన స్నేహితురాలతో కూడా మాట్లాడుతున్నాడు అంటే ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనే విషయం మోహనకు చాలా క్లియర్గా అర్థమైంది. తన స్నేహితురాలతో ఏం మాట్లాడకుండా ఏం తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది మోహన. ఇందులో ఎవరు తప్పు అనే విషయం ఆలోచించడం మొదలుపెట్టింది. తప్పు మొత్తం నాదే అయ్యుంటుంది అనుకుంటుంది మోహన. ఎందుకంటే తాను తన స్నేహితురాలి మొబైల్ నుండి ముందు వెనక ఆలోచించకుండా అతనికి ఫోన్ చేయబట్టే కదా అతనింత సాహసం చేసి తన స్నేహితురాల్ని వల్ల వేసుకున్నాడు అని అనుకుంది. తనలాగా తన స్నేహితురాలు కూడా అమాయకంగా బలైంది అని విచారించడం మొదలుపెట్టింది. తాను బలైనా కూడా తన స్నేహితురాలికైనా న్యాయం చేయాలనుకుంది. తన స్నేహితురాలి ముందు ఏం తెలియనట్లు ఏం జరగనట్టు మౌనంగా ఉండిపోయింది. తర్వాత 3 నెలలకు అతను మళ్ళీ బెంగళూరు వచ్చాడు తన ఉద్యోగంలో చేరడానికి. ఏమి తెలియని అమాయకుల్లా నటిస్తూ మోహన్కు కాల్ చేసి కలుద్దామన్నాడు. మోహన కూడా తటపాటాయించకుండా వెంటనే కలవడానికి ఒప్పుకుంది. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక రెస్టారెంట్లో కలవడానికి నిశ్చయించుకున్నారిద్దరు. కానీ లోపల మనసు ఉండబట్టలేక మోహన అతనికి హాయ్ సుందర్ సార్ అని వాట్సాప్లో మెసేజ్ చేసింది. అతను ముందు సుందర్ ఎవరికో మెసేజ్ చేయబోయి నాకు చేసినట్లు ఉన్నావు అని బుకాయించాడు. అవునా సుందర్ సార్, నేను మీకే చేశాను మెసేజ్. ఎవరికో చేయబోయి మీకు చేయటానికి నా కళ్ళు ఏం పోలేదు, బాగానే ఉన్నాయన్నది. దానికతను ఏవేవో కహానీలు చెప్పి మభ్యపెట్టాలనుకున్నాడు. కానీ మోహన అతని మాయమాటలు నమ్మలేదు. సరే అయితే నీకు స్వరూప తెలుసా అన్నది మోహన. స్వరూప ఎవరు అన్నాడతను. అబద్ధాలు చెప్పకు, నాకు తెలుసు. నువ్వు స్వరూపతో ఏం మాట్లాడుతుంది, ఏం చాట్ చేసింది మొత్తం నేను చూశాను అంది మోహన. అయినా కూడా అతను బుకాయించడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. అతనిక బుకాయించకుండా నాకు వేరే పని ఉంది, తర్వాత మాట్లాడతానన్నాడు. అదేం కాదు మాట్లాడని అంటూ ఉండ కాల్ కట్టయింది. కోపంతో మళ్ళీ మోహన కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయలేదు. సరే ఎలాగో సాయంత్రం కలుస్తానన్నాడు కదా, అప్పుడు అడగవచ్చని మౌనంగా ఉండిపోయింది మోహన. తర్వాత ఆ రోజు సాయంత్రం ఎంత ప్రయత్నించినా అతను మోహన కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు. అలాగే ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా సమాధానం ఇవ్వలేదు. అప్పటికే చాలా ఆలస్యం అవటం వల్ల ఇక అతని కోసం ఎదురు చూడకుండా అక్కడి నుండి తన బసకు వచ్చేసింది మోహన. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి పక్క బెడ్ మీద స్వరూప వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది. కంగారు పడ్డ మోహన, ఏమైంది స్వరూప, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. స్వరూప ఏడుస్తూనే, సుందర్ నన్ను మోసం చేశాడు మోహన. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకున్నానని నమ్మించి రాత్రికి రాత్రే నన్ను బ్లాక్ చేశాడు. వాళ్ళ ఆవిడకు తెలిసిపోయిందట. ఇక నాకు కాల్ చేయొద్దు అని మెసేజ్ పెట్టాడు అని చెప్పింది. ఆ మాట వినగానే మోహన్కు మొత్తం అర్థమైంది. రాహుల్ సుందర్ తన బండారం బయటపడిపోతుందని భయపడి
స్వరూపను వదిలించుకోవడానికి నాటకం ఆడడని గ్రహించింది. ఇక నిజాన్ని దాచడం వల్ల ఉపయోగం లేదని మోహన నిర్ణయించుకుంది. స్వరూప ఏడవకు, అసలు విషయం చెప్తాను విను. ఆ సుందర్ ఎవరో కాదు, నా ప్రియుడు రాహుల్ కూడా అతనే అని చెప్పి తన ఫోన్లో ఉన్న రాహుల్ ఫోటోలను స్వరూపకు చూపించింది. ఆ ఫోటోలు చూడగానే స్వరూప షాక్ అయింది. ఇద్దరు కాసేపు మౌనంగా ఉండిపోయారు. మోహన మెల్లగా తన కథనంతా రాహుల్ ఎలా మాయమాటలతో తను లోబర్చుకున్నాడు, పెళ్ళైన విషయం దాచి ఎలా మోసం చేశాడు స్వరూపకు వివరించింది. అప్పుడు ఆ ఇద్దరికి అర్థమైంది, రాహుల్ ఒక సైకో అని, ఆడవాళ్ళ బలహీనతతో ఆడుకోవటం అతనికి ఒక వ్యసనమని, నా మీద బాబు మీద ఒట్టు వేసి నమ్మించాడు అని మోహన్ అంటే నాతో కూడా అలాగే ఒట్టు వేశాడు అని స్వరూప చెప్పింది. ఇద్దరూ ఒక వ్యక్తి చేతిలో మోసపోయామని తెలుసుకున్న ఆ క్షణం వారి మధ్య ఉన్న బాధ కోపంగా మారింది. స్వరూప కళ్ళు తుడుచుకుని, ఇలాంటి వాడి కోసం మనం ఏడవటం అనవసరం మోహన, వీడికి మనమే కాదు ఇంకెంతమంది ఉన్నారు, వాడికి భార్య పిల్లలు మనం ఎవ్వరు ముఖ్యం కాదు, వాడి సుఖం మాత్రమే వాడికి ముఖ్యం అని అంది. ఆ రోజు మోహన స్వరూప ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అతనికి కాల్ చేసి తిట్టడం లేదా నిలదీయటం వల్ల ప్రయోజనం లేదని, అలాంటి వంచకుణ్ణి తమ జీవితాల నుంచి శాశ్వతంగా దూరం పెట్టడమే అతనికి సరైన శిక్ష అని భావించారు. స్వరూప కూడా వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసింది. మోహన మనసులో ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు తప్పు చేస్తున్నానన్న గిల్టీ ఫీలింగ్, అతను దక్కడేమో అన్న భయం అన్ని పటాపంచలైపోయాయి. ఆ సంఘటన మోహన జీవితంలో ఒక పెద్ద కుదుపుని, అంతకంటే పెద్ద గుణపాఠాన్ని మిగిల్చింది. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం అంటే నిప్పుతో చెలగాటం ఆడమే కాదు, మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే అని మోహన పూర్తిగా గ్రహించింది. ప్రేమ పేరుతో తన్ను తాను తగ్గించుకుంటూ బతకడం కంటే తలెత్తుకుని ఒంటరిగా అయినా సరే ఆత్మగౌరవంతో బతకడం మిన్న అని తెలుసుకుంది. కొన్నాళ్లకు మోహన స్వరూప తమ కెరియర్ మీద దృష్టి పెట్టారు. గడిచిన గతాన్ని ఒక పీడకల్లా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమంటే కేవలం పొందడమే కాదు, అది మనశ్శాంతిని ఇవ్వాలి తప్ప మనసుని చంపేయకూడదు అని మోహనకి ఆ రోజు అర్థమైంది. అక్కడితో ఆ కథ సుఖాంతం కాకపోయినా మోహన జీవితానికి మాత్రం ఒక కొత్త అర్థం దొరికింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.